తెలంగాణలో చూస్తున్నారు కదా అంకుల్, రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? కొద్దిగా మంచిగానే చేస్తున్నాడు, కొద్దిగా ఇది చేస్తున్నాడు రైట్. అంటే కేసీఆర్కి రేవంత్ రెడ్డికి తేడా అంటే ఏం చెప్తారు అంకుల్ మీరు? ఆయన చేసినంత పని ఈయన చేపిస్తలేడు సరే. ఒక్క నిమిషం ఆగండి. అయితే ఇప్పుడు పరిపాలన చూస్తున్నారు కదా అంకుల్, ఇప్పుడు పరిపాలన ఇచ్చే పథకాలు ఏ విధంగా అనిపిస్తున్నాయి? అసలు ఫ్రీ పథకాలు అనేవి కరెక్టే అంటారు? మాకు వస్తలేవు, మా ఏరియాకి వస్తలేవు, బాలాజీ నగర్కి పథకాలే వస్తలేవు. ఏది ఏ వస్తలేవు అంటే ఫ్రీ కరెంట్ వస్తలేదా? ఫ్రీ 500 రూపాయల గ్యాస్? కరెంటు 200 యూనిట్ అన్నాడు, అది కూడా వస్తలేదు. మళ్ళా గ్యాస్ అన్నాడు, గ్యాస్ వస్తలేదు. అంటే గ్యాస్ రాని వాళ్ళు అప్లై చేసుకోండి, వస్తే 500 రూపాయలు. అప్లై చేసినాం, అప్లై చేసిండ్రా మరి? చేసినాం, అన్నీ చేసినాం. మరి అప్లై చేసిన కాడ ఎందుకు వస్తలేని అడిగిర్రా? ఏం అడగాల, ఆయన ఆఫీస్ కాడికి పోవాలంట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా డబుల్ బెడ్రూమ్లు అని చెప్పేసి ఇందిరమ్మ ఇళ్ళ కోసం సర్వేలు చేశారు. మాకు ఇయ్యలే. సన్న బియ్యం అయినా వస్తున్నాయా మీకు? సన్న బియ్యం వస్తుంది అంతే. మరి ఎట్లున్నాయా సన్న బియ్యం? అదే అదే బియ్యం, అదే సగం నూకలు వెళ్తున్నాయి దాంట్లో. ఓకే, ఇప్పుడు చూస్తున్నారు కదా పరిపాలనలో తేడాలు మీరు ఏం గమనించారు? కేసీఆర్ మంచిగా ఉండే, ఈయన వేస్ట్ ఉన్నది. ఈయన చెప్తాడు కానీ చేసాడు ఏం లేదు. ఈయన కేసీఆర్ ఉన్నప్పుడు ఫ్రీ పథకాలు ఏం పెట్టలేదు కదా అంకుల్ మరి? స్టార్టింగ్లో పెట్టిన నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పెట్టలే ఆయన. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కదా, మరి లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఏ పార్టీకి ముందు ఉంటుంది అనుకుంటున్నారు ఈసారి? మరి ప్రజలందరూ చూసారు కాంగ్రెస్కి అప్పటి నుంచి చేస్తున్నాం, ఇప్పటి కూడా అదే నడుస్తుంది. వేరే ఏ దానికి మేము ఏం కూడా తెలుగుదేశం ఉన్నప్పుడు తెలుగుదేశం వేసినాం, తర్వాత టీఆర్ఎస్కే వెళ్ళే. ఇప్పుడు టీఆర్ఎస్ ఉద్దేశం ఏమైనా ఉందా మరి? చూద్దాం ఎవరు